నలబీమాస్ అని మేము 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత జూన్ 2కి హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఫస్ట్ రెస్టారెంట్ అండి. నలబీమాస్ అన్న పేరు మేము ఎలా చూస్ చేసామంటే, నల్లుడు భీముడు అనేది మన పూర్వకాలంలో ఇద్దరు చాలా బాగా వంట చేసే కింగ్స్ వాళ్ళు. సో వాళ్ళు వాడిన న్యూట్రిషన్ ఫ్యాక్టర్ కానీ వాళ్ళ రెసిపీస్ ఈ జనరేషన్కి తెలవాలి అని చెప్పి ఆ చిన్న కాన్సెప్ట్తో మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేశాక మేము మల్టీ క్విజిన్, చైనీస్, ఇండియన్, సౌత్ ఇండియన్, తందూరి అన్నీ స్టార్ట్ చేసాం ఇక్కడ. కానీ మేము స్పెషలైజ్ చేసేది సౌత్ ఇండియన్. సో మాకు కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఉన్నాయి. మా పులావ్స్ కానీ, ముర్గ్ ముస్లిం ఇట్లాంటివి కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఉన్నాయి. కస్టమర్స్ అందరు చాలా ఇష్టపడతారు కూడా అవి. అండ్ మా రాగి సంకటి రాయలసీమ ఫ్లేవర్తో రాగి సంకటి, కోడి పులుసు, నాటుకోడి పులుసు ఇలాంటివన్నీ మా మెన్యూలో ఉన్నాయి. సో అవి చాలా ఇష్టపడతారు కస్టమర్స్ ఇక్కడ. మేము లాస్ట్ 2 years నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని ఈవెంట్స్ కానీ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ సమ్మర్ చాలా వేడిగా ఉంటుందని అప్పటి నుంచే టాక్ స్టార్ట్ అయింది. సో అప్పుడు మేము ఒక బటర్ మిల్క్ ట్రాఫిక్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకొని కేబీఆర్ పార్క్ దగ్గర వాటర్ స్టాల్ ఓపెన్ చేసి అక్కడ వాటర్ అండ్ బటర్ మిల్క్ 2 ఇచ్చేవాళ్ళం. సో లాస్ట్ ఇయర్ కూడా అదే మళ్ళీ మాదాపూర్లో చేసాము లాస్ట్ సమ్మర్. ఈ సమ్మర్ మేము ఏమనుకున్నామంటే, ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే మనకి ఈ సమ్మర్లో ఎండలు చాలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు బయటికి రావద్దు అని చాలా విన్నాం మనము. సో దానికోసం మేము ఏం చేసామంటే, ఒక 6 జంక్షన్స్లో మాకు తోచినంత మేము 6 జంక్షన్స్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వాటర్ స్టాల్స్ స్టార్ట్ చేసాం. 6 స్టాల్స్ వచ్చేసరికి మేము అందరినీ అప్రోచ్ అవ్వటం మొదలుపెట్టాము. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకున్నాము, వాటర్ బోర్డ్ పర్మిషన్స్ తీసుకున్నాము, అండ్ ట్రాఫిక్ పోలీస్ పర్మిషన్స్ తీసుకున్నాము. యంగిస్తాన్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఫార్వర్డ్ వచ్చారు దీని గురించి. సో నాకు జిహెచ్ఎంసీలో కోఆపరేటర్స్ కానీ, డాక్టర్స్ కానీ, డెప్యూటీ కమిషనర్ గారు సత్యనారాయణ గారు వెళ్ళిన వెంటనే మంచిగా రిసీవ్ చేసుకొని కాన్సెప్ట్ని సపోర్ట్ చేశారు, అప్రూవల్స్ ఇచ్చారు. మాకు ప్రతి ప్లేస్కి వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారు. వాటర్ బోర్డ్ వాళ్ళు కూడా అప్రూవల్, సిజిఎం గారు, అక్కడ కమిషనర్ అండ్ కన్సర్న్డ్ సర్కిల్స్లో అక్కడున్న మేనేజర్స్ కానీ, డెప్యూటీ మేనేజర్స్, ఇక్కడ ఖైరతాబాద్లో యోగానంద్ గారు కానీ, వెంకటేశ్వరరావు గారు అని హైటెక్ సిటీలో వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేశారు మాకు. స్పెషలీ జిహెచ్ఎంసీ డాక్టర్స్కి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటే, వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్ సప్లై చేశారు మాకు. సో మేము ఎప్పుడు కావాలన్నా ఎవరైనా రోడ్ మీద డీహైడ్రేట్ అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇష్యూ చేస్తామంటే వాళ్ళు అలా కూడా మాకు సపోర్ట్ చేశారు చాలా. సో అక్కడ సర్కిల్ 11లో డాక్టర్ రవి అని కూర్చుంటారు, ఇక్కడ మనకు జూబ్లీ హిల్స్లో డాక్టర్ నిర్మల గారు అని ఉంటారు. ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాత చెక్ పోస్ట్లో స్టాల్ ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మేము వాటర్, బటర్ మిల్క్ సప్లై చేసాము. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబిలిటీ బట్టి ఎవరైనా డీహైడ్రేట్ అయితే వాళ్ళకి ఇచ్చాము. మిగతా స్టాల్స్ అన్నీ May 1st కల్లా ఓపెన్ చేసాం. 1 month నుంచి రన్ చేస్తున్నాం. సో మిగతా స్టాల్స్లో మేము వాటర్, రాగి జావా ఇచ్చేవాళ్ళము అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఈ 3 అవైలబిలిటీ మేము ప్రొవైడ్ చేసాం. సో ఈ మధ్యలో ఈ స్టాల్స్ అన్నీ రన్ అవ్వడానికి కానీ మా కోఆర్డినేషన్ ఇవన్నీ యంగిస్తాన్ మాకు చాలా బాగా హెల్ప్ చేసింది. సో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ వాలంటీర్స్ని పెట్టడము, వాళ్ళ కోఆర్డినేటర్స్ని పంపించటము, దే చాలా బాగా హెల్ప్ చేసి దే హెల్ప్డ్ us రన్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఫర్ ద పాస్ట్ 1 month.
2 months మేము ఏదైతే చేస్తున్నాము. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయడం కానీ, అప్పుడు ఆల్విన్ కాలనీలో, తర్వాత సికింద్రాబాద్లో ఇవన్నీ కూడా మేము ఇదివరకు చేసాము. సో నలభీమాస్ ఆల్వేస్ ఎప్పుడైనా ఏదన్నా వీఆర్ ఆల్వేస్ అంటే సోషల్ కాజ్కి సపోర్ట్ చేసుకుంటా, ఏదన్నా ఈవెంట్ ఏదన్నా ఇలా కెలామిటీ లాంటిది వస్తే మేము ఎప్పుడైనా ఫస్ట్ ఉంటాము. అండ్ మాకు తగ్గట్టుగా TV5 కూడా ఎప్పుడు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంది. ఎనీ హెల్ప్ వాళ్ళని ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాకు తెలియలేదు ఎక్కడికి వెళ్ళి సప్లై చేయాలి అని. సో TV5 మాకు బాగా హెల్ప్ చేసింది అప్పుడు మాకు సపోర్ట్ చేయడానికి. ఏ ఏరియాకి పంపించమని టైం టు టైం మాకు చెప్పేవారు. అలాగే మేము ప్రిపేర్ చేసి మా టీంని పంపించేవాళ్ళం ఫుడ్ ప్యాకెట్స్తో. సో అలా మాకు చాలా హెల్ప్ అయిందండి. అలాగే నలభీమాస్ ఈ బటర్ మిల్క్ స్టాల్స్ అన్నీ ఓపెనింగ్ చేద్దామని అప్రోచ్ అయినప్పుడు మేము రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్ కానీ, ప్రతి లొకేషన్లో ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే వాళ్ళ కోఆపరేటర్స్ని కానీ అప్రోచ్ చేశాము. అండ్ మా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ స్టాల్ మాకు ట్రాఫిక్ పోలీస్ భాషా గారు వచ్చి ఓపెనింగ్ చేశారు April 1st ఆ టైంకి. దాని తర్వాత నీరూస్ దగ్గర ఉన్న స్టాల్ ఏమో మాగంటి గోపినాథ్ గారు ఫోన్ చేసిన వెంటనే నేను వచ్చి ఓపెన్ చేస్తాను మీకు అని చెప్పి ఆయన వచ్చారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మేము ఏదైతే ఓపెన్ చేసామో అది ఎమ్మెల్యే చింతల్ రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఆయన కూడా ఓపెన్ చేశారు. సో అక్కడ రాయదుర్గంది ఓపెన్ చేసినప్పుడు అక్కడున్న కార్పొరేటర్ గారు సాయిబాబా అని, సో ఆయన వచ్చి ఓపెన్ చేశారు. అండ్ మాదాపూర్లో ఇన్స్టాల్ చేసింది ORR దగ్గర ఇవి మేము మామూలుగా ఓపెన్ చేసి సప్లై చేసాము. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ జస్ట్ ఒక ఫోన్ కాల్తో వాళ్ళు సోషల్ కాజ్ సపోర్ట్ చేద్దామని చెప్పి, నలభీమాస్కి సపోర్ట్ చేద్దామని చెప్పి ముందుకొచ్చి అన్నీ మేము అనుకున్నట్టుగా వాళ్ళు మాకు ఓపెనింగ్ చేసి దానికి ఒక విజిబిలిటీ తెస్తే, అంటే ఈవెన్ సివిలియన్స్ కూడా వచ్చారు అప్పుడు చాలామంది ఏం జరుగుతుంది అని. సో దాని తర్వాత ఏంటంటే సివిలియన్స్కి తెలిసింది ఓకే మేము ఇవన్నీ సప్లై చేస్తాము అని. సో వాళ్ళు ఎప్పుడైనా డిహైడ్రేట్ అయినప్పుడు వచ్చి మా స్టాల్స్లో ORS ప్యాకెట్స్ ఇవన్నీ అడిగి తీసుకునేవారు. డెఫినెట్లీ ఇంకా చేద్దామని మాకైతే ఉంది. మేబీ అది ఇంప్రూవ్ చేసి ఒక 10 వరకు పెడదామా ఏంటి అనేది అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఆలోచించాల్సి వస్తుంది. నలభీమాస్ ఇంటీరియర్స్ గురించి చెప్పాలంటే ఇది మా MD గారు పావని గారు వాళ్ళ హస్బెండ్ ఆయన మా చైర్మన్ సత్యసాయి ప్రసాద్ గారు. సో ఆయనకు ఒక విజన్ ఉండింది. ఈ పేరు ఈ కాన్సెప్ట్ మొత్తం ఆయన పావని గారు ఆలోచించుకొని వాళ్ళ బేబీ లాగా అని చెప్పి వాళ్ళు ఓపెన్ చేశారు. మాకున్న నలుడు భీముడు కానీ లేకపోతే ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్లో మా ఏనుగులు అవన్నీ ఫస్ట్ డ్రాయింగ్స్ వేయించి తర్వాత ఇలాంటి మెటీరియల్లో కావాలి, ఈ కలర్ యాంటిక్ కలర్లో కావాలని దగ్గరుండి అన్నీ చెప్పి చేయించారు. సో ఏంటంటే ఆ పేరుకి తగ్గట్టుగా ఆ ఏన్షియంట్ రాయల్టీ రావాలని చెప్పి మేము ఆయన ఈ కాన్సెప్ట్ వచ్చారు. నా పేరు అరుణ్. I am part of an organization called Youngistan Foundation.
We as part of our organization మేము హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ వండేసి వాళ్ళకి పంచుతాము. దాని తర్వాత we go and work with them on ground level and tend to help them with first aid and rescuing old people and putting them to shelter homes, rescuing children. అండ్ అది ఒక ప్రోగ్రామ్. మాది ఇంకొక ప్రోగ్రామ్ లోపల ఏంటిది, where we go teach underprivileged children at orphanages, government schools and slums, which is our education program. We have another program called Women of Courage. ఇక్కడ మేము గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళేసి గర్ల్స్తోని హెల్త్ అండ్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము. సో దిస్ ఈజ్ వాట్ యంగిస్తాన్ ఫౌండేషన్ డస్. అండ్ మేము ఈ ప్రోగ్రామ్ నల్ల బీమా రెస్టారెంట్తోని టైఅప్ అయినాము టు హెల్ప్ the restaurant and providing water and buttermilk, ragi water to the people who are affected by the heat. మీరందరూ చూసిన అనుకుంటా 45 degrees to 43 degrees heat నడుస్తుంది సిటీ లోపల. and I really appreciate Nalla Bimas for proactively initiating and caring for the general public and providing water and buttermilk and ORS packets so that people on the road heat ki affect kagurdu anesi. And we were kind enough, we were very grateful that Nalla Bimas used us to be the volunteers, so we were very grateful to the volunteers who vachi help chesindru and providing and standing at this buttermilk stalls, manning the centers. So వీళ్ళు కూడా వాలంటీర్స్ కూడా వాళ్ళు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, వర్కింగ్ ఎంప్లాయీస్. సో వాళ్ళు బ్రేక్ తీసుకొని వచ్చేసి దే వుడ్ look after this buttermilk stalls. So we really appreciate all the volunteers of Youngistan who took out time to mentor the stalls. And of course we'll appreciate Nalla Bimas for proactively taking the initiative and trying to fight the heat with whatever basic necessities they could do it with. And to know about what Youngistan does, you can always get in touch with us on our Facebook page. It's Youngistan Foundation, or you can go to our website. It's youngistanfoundation.org. I'm Rutvika. I am a volunteer at Youngistan Foundation. సో నాకు నల్ల బీమాస్ గురించి తెలిసినప్పుడు నార్మల్ డ్రైవ్ వెళ్దాం అనుకొని వెళ్ళాము. బట్ వాటర్తో పాటు రాగి జావా ఇంకా బటర్ మిల్క్ బంపర్ ఆఫర్ వచ్చింది అందరి పీపుల్కి. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే వాటర్ ఒకటే కాకుండా రాగి జావా, బటర్ మిల్క్ కూడా సర్వ్ చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఈస్ ఆర్ ప్రివిలేజ్ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నల్ల బీమాస్ ఫర్ గివింగ్ us that opportunity because it is really nice. బయట ఇట్ ఈస్ 46-45 degrees. దానిలో కూడా దే డూయింగ్ దిస్, దే టుక్ దిస్ ఇనిషియేటివ్ స్టెప్ ఆఫ్ ప్రొవైడింగ్ రాగి జావా ఈజ్ రియలీ నైస్. ఇట్ రియలీ హెల్ప్స్ యూ, యూ కెన్ బీట్ ద హీట్ విత్ రాగి జావా అండ్ బటర్ మిల్క్. సో దట్స్ ఇట్. గ్రౌండ్ లెవెల్లో మేము చేసినప్పుడు ఇట్ వాజ్ రియలీ హ్యాపీ టు సీ పీపుల్ coming to our stall, taking water, ragi java. They were really happy. బటర్ మిల్క్ కానీ రాగి జావా కానీ ఇచ్చే ముందు వాళ్ళు ఇక్కడ రాగి జావా ఉందనగానే ఎవ్రీడే ఒకరోజు కాకపోయినా మళ్ళీ వచ్చేసి అంత ఎండలో తాగడానికి ఎక్కువ మక్కువ చూపిండ్రు అనమాట. నల్ల బీమాస్ ఒక సోషల్ కాజ్ కోసము కొంచెం ముందు రావాలని చాలా భయపడ్డామండి. కానీ ఎట్లా రావాలి, ఏం చేయాలని చాలా భయపడ్డాం. కానీ యంగిస్తాన్ అనేది వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు, వాలంటీర్స్గా సపోర్ట్ చేశారు. అండ్ జిహెచ్ఎంసీ కూడా పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. వాటర్ బోర్డు కూడా మాకు వాటర్ ఇచ్చి వాటర్ సపోర్ట్ చేశారు. అండ్ ట్రాఫిక్ పోలీస్ కూడా ట్రాఫిక్ మొత్తం మేము సపోర్ట్ చేస్తాము, మీరు ముందు ఉంటే చాలు అన్నట్టు మాకు ధైర్యం ఇచ్చారండి. సో ఈ అందరు ఇలా సపోర్ట్ చేసినందుకు మేము ఈ ధైర్యంగా ముందుకు డ్రైవ్ చేయగలిగాము.
సో ఇట్లనే ఈ సోషల్ కాజ్కి అందరూ ఇలా సపోర్ట్ చేసి ఇంకా ఇంకా ఇట్లాంటివి ఎన్నో సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా కొన్ని తీసుకోవాలని చాలా చాలా ముందుకు రావాలనిపిస్తుంటుందండి నల్ల బీమాస్కి. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇట్లా బటర్ మిల్క్ కాకుండా రాగి జావా కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కాకుండా ఒక హెల్త్ చెకప్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నామండి. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉండేసి ఇంకా ఎక్కువ స్టాల్స్ పెట్టేసి ఇంకా పబ్లిక్కి జనరల్ పబ్లిక్కి ఇట్లా డీహైడ్రేషన్ కాకుండా ఇలా బీపీ చూసి అంటే ఇట్లా హెల్త్ చెకప్స్ పెట్టి కొంచెం బీపీ ఏమన్నా కొంతమంది డీహైడ్రేట్ అయ్యి సో అట్లా బీపీ చెకప్ అని అట్లా ఏమన్నా అట్లా కొంచెం ఒక సోషల్ సర్వీస్ చేయాలని అనిపిస్తుంది నల్ల బీమాస్కి. సో ఈ సపోర్ట్తో మేము ఇంకా కొంచెము ధైర్యం వచ్చింది. సో ధైర్యం వచ్చి ఇట్లా కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ స్టాల్స్తోనే ఇంకా ముందుకు రావాలనుకుంటున్నాము. సో సపోర్ట్ నల్ల బీమాస్ అండ్ సపోర్ట్ ద సోషల్ కాజ్. నల్ల బీమాస్కి నేను చాలా రెగ్యులర్గా వస్తుంటానండి. మెయిన్గా ఈ అంబియన్స్ నాకు చాలా ఇష్టం. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ రీసెంట్గా బఫే కూడా స్టార్ట్ చేశారు. వెజ్ అనగానే మామూలుగా కొన్ని రెస్టారెంట్లు ఏంటంటే చాలా అంటే నాన్ వెజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడికి వస్తే నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, వెజ్లో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి. సో దాంట్లో నా ఫేవరెట్ అంటే ఇక్కడ మెయిన్గా కార్న్ ఐటమ్స్ బాగుంటాయి అండ్ పన్నీర్ ఐటమ్స్ మెయిన్లీ.